రైట్ చిక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లాలో అక్రమ రిజిస్ట్రేషన్లపై బీఆర్కే న్యూస్ ప్రసారం చేసిన కథనాలపై జిల్లా యంత్రాంగం కదిలింది. పార్వతీపురం జిల్లా కేంద్రంలోని సర్వే నెంబర్ 410కు సంబంధించిన ప్రభుత్వ భూమిని అక్రమ రిజిస్ట్రేషన్ చేశారని బీఆర్కే న్యూస్ పట్టుబడులు చేసింది. ఈ కథనం ప్రసారం వెంటనే జిల్లా యంత్రాంగం స్పందించి అక్రమ రిజిస్ట్రేషన్ జరిగిన ప్రాంతాన్ని అయితే అధికారులు పరిశీలించారు. ఆ భూమి పూర్తిగా ప్రభుత్వ ఆస్తి అని కూడా నిర్ధారించారు. దాంతో సంబంధిత భూభాగం చుట్టూ పెన్సిలింగ్ పనులు కూడా ప్రారంభించారు. ఇకపై ఆ భూమిపై ఎలాంటి అక్రమ చర్యలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. బీఆర్కే ఛానల్ ప్రచురించిన కథనం ప్రకారంగానే అధికారులు కదిలారని, ఇలాంటి ప్రజా సమస్యలకు అయితే వెలుగులోకి తేవడంలో బీఆర్కే ముందుంటుందని స్థానిక ప్రజలు ఛానల్ పై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. రైట్ చిక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లాలో అక్రమ రిజిస్ట్రేషన్లపై బీఆర్కే న్యూస్ ప్రసారం చేసిన కథనాలపై జిల్లా యంత్రాంగం కదిలింది. పార్వతీపురం జిల్లా కేంద్రంలోని సర్వే నంబర్ 410కు సంబంధించిన ప్రభుత్వ భూమిని అక్రమ రిజిస్ట్రేషన్ చేశారని బీఆర్కే న్యూస్ బట్టబయలు చేసింది. ఈ కథనం ప్రసారమైన వెంటనే జిల్లా యంత్రాంగం స్పందించింది. అక్రమ రిజిస్ట్రేషన్ జరిగిన ప్రాంతాన్ని అధికారులు పరిశీలించారు. ఆ భూమి అయితే పూర్తిగా ప్రభుత్వ ఆస్తి అని కూడా నిర్ధారించారు. దాంతో సంబంధిత భూభాగం చుట్టూ ఫెన్సింగ్ అయితే పనులు కూడా ప్రారంభించారు. ఇకపై ఆ భూమిపై ఎలాంటి అక్రమ చర్యలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. బీఆర్కే న్యూస్ ఛానల్ ప్రచురించిన కథనం కారణంగానే అధికారులు కదిలారని, ఇలాంటి ప్రజల సమస్యలను వెలుగులోకి తేవడంలో బీఆర్కే న్యూస్ ముందుంటుందని స్థానిక ప్రజలు ఛానల్ పై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పరశురాం అందిస్తారు. పరశురాం చెప్పండి, దీని మీద కంప్లీట్ అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సార్. గత 2 సంవత్సరాలుగా నలుగుతున్న 410 జీవో నెంబర్ పార్వతీపురం మన్యం జిల్లా హెడ్ క్వార్టర్ లో 410 జీవో నెంబర్ వరహాలగడ్డకు సంబంధించిన భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని చెప్పేసి అన్ని పార్టీలు సంయుక్తంగా ధర్నాలు అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రతి ఎవరైతే భూ ఆక్రమణ చేశారో వాళ్ళ మీద కూడా అప్పుడు కేసులు పెట్టడం అయితే జరిగింది. అయినా వదలకున్న అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఫెన్సింగ్ తొలగించి మళ్ళీ వీళ్ళు ఫెన్సింగ్ చేస్తూ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుని లక్కీ షాపింగ్ మాల్కి అయితే అమ్మడం జరిగింది. దీనిపైన ఈ గతంలో కాకుండా రీసెంట్ గా మన బీఆర్కే న్యూస్ ప్రతినిధి వెళ్ళి అక్కడ మాట్లాడి ఆ వార్తను పబ్లిక్ చేయడం వల్ల జిల్లా యంత్రాంగం మొత్తం కదిలింది. జిల్లా యంత్రాంగం మొత్తం కదలడమే కాకుండా ఈ ప్రభుత్వ భూమి వరహాలగడ్డకు సంబంధించి 410 సర్వే నెంబర్లో ఉన్న భూమి ఈ ప్రభుత్వానికి సంబంధించింది. ఈ భూమి పైన ఎవరు వచ్చినా శిక్షార్హులు అవుతారని చెప్పేసి డైరెక్ట్ గానే జిల్లా యంత్రాంగమే చెప్పడం జరిగింది. ప్రజల్లో కూడా బీఆర్కే న్యూస్ ద్వారా ఈ విధంగా బయటికి వెళ్ళడం వల్ల ప్రజలు కూడా ఎంతో ఆనందిస్తున్నారు. ఇలాంటి ప్రజా సమస్యలన్నీ బయటికి తీసుకొచ్చి ప్రజలకు చూపిస్తున్నందుకు బీఆర్కే న్యూస్ ను కూడా బీఆర్కే న్యూస్ ఛానల్ ను కూడా అభినందిస్తూ ఉన్నారు. అయితే ఈ 410 జీవో నెంబర్ గుండా ఎవరైతే ప్రైవేట్ చేస్తున్నారో రాజకీయ అండదండలతోనే ఇదంతా కూడా అక్రమ రిజిస్ట్రేషన్ జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి 410 జీవో వరహాలగడ్డ ప్రారంభ నెంబర్ వ్యాలీ కూడా సుమారు 18 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి ఇది. ఈ 18 కోట్లు విలువ చేసే భూమిని కూడా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసి ఒక లక్కీ షాపింగ్ మాల్ అనే ఒక ప్రైవేట్ వ్యక్తి అమ్మడం ద్వారా ఈ విషయం అయితే వెలుగులోకి వచ్చింది. ఎన్నిసార్లు వెలుగులోకి వస్తున్నా ఎవరు సరిగ్గా స్పందించకపోవడంతో మన బీఆర్కే న్యూస్ వెళ్ళి అక్కడ ప్రెసిడెంట్ గా ఇక్కడ జరిగిన అన్యాయాన్ని అక్కడ ఉన్న సిపిఐ సిపిఎం ప్రజలు అందరూ ప్రతి ఒక్కరు ఇది ఇలా జరిగింది, దీని వల్ల ప్రభుత్వానికి నష్టం జరుగుతుందని చెప్పడంతో అదే వార్తను యాక్సిస్ గా బీఆర్కే న్యూస్ టెలికాస్ట్ చేయడంతో ప్రజల్లో కూడా హర్షాధికాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం అయితే ఈ భూమికి సంబంధించి ఎటువంటి ఎవరు కూడా ఆక్రమణ చేయకూడదు. దురాక్రమణ చేసినా లేదా భూమిపైకి వచ్చి ఫెన్సింగ్ వేసినా ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు వచ్చినా ప్రభుత్వం ద్వారా శిక్షార్హులు అవుతారని చెప్పేసి చెప్తున్నారు. రైట్ పరశురాం, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.